హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీకి ఎదిగే క్రమంలోనే అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ కి ఝలక్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు డార్లింగ్ బాలీవుడ్ ఖాన్స్ త్రయంలో ఇద్దరైన కండల వీరుడు కింగ్ ఖాన్ కి తన సత్తా ఏంటో చూపించిన రెబల్ స్టార్ నెక్స్ట్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హీరో దళపతి విజయ్ తో ఢీకొట్టబోతున్నాడు అప్పుడు షారుఖ్ పై నెగ్గిన ప్రభాస్ ఇప్పుడు విజయ్ పై విజయ బావుట ఎగురవేస్తాడా డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కలీగ్స్ తో పోటీ పడితే ఏం మజా వస్తుందనుకున్నాడో ఏమో ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోస్ తో కయ్యానికి కాలు దూతున్నాడు పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోస్ కి చుక్కలు చూపించడం షురూ చేశాడు 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ కి వారం రోజుల ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు బాహుబలి భజరంగి సినిమాలకు విజేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావటం యాదృచ్ఛికం బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది భారీ స్థాయిలో క్రేజ్ ఫేమ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది దీంతో సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చింది సాహో నుండి ఆది పురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ ఢంకీని డైరెక్ట్ గా ఢీకొట్టాడు డార్లింగ్ 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్ ని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది ఈ రేస్ లో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ ని రూల్ చేశాడు అంతేకాదు ఢంకీతో 1000 crore కలెక్షన్స్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన షారుఖ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లాడు ఈసారి ప్రభాస్ వచ్చే 2026లో సౌత్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోని టార్గెట్ చేస్తున్నాడు ఈసారి ఇళయ దళపతి విజయ్ జననాయకంతో పోటీకి దిగుతున్నాడు తమిళనాడు కేరళలో విజయ్ దే డామినేషన్ కాగా తెలుగు హిందీలో ప్రభాస్ దే హవా అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపతితో వస్తున్నాడు కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జాన్రాలో రాజసాబ్తో బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాడు డార్లింగ్ మరి ఈసారి ప్రభాస్ దళపతిని ఢీకొట్టి పై చేయి సాధిస్తాడా లేదా చూడాలి కొడుకు ఆర్యన్ ఖాన్ ని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసిన బాలీవుడ్ బాద్షా డాటర్ సుహానా ఖాన్ ని సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నాడు అందుకే కింగ్ ప్రాజెక్ట్ ని షారుఖ్ ఖాన్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు వెనక ముందు చూడకుండా భారీగా ఖర్చు పెడుతున్నారట కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ ను ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు కూతురు సుహానా ఖాన్ ను వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకునే నేపథ్యంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది సుమారు 350 కోట్లతో కింగ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడట ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ కెరీర్ లో అత్యంత బడ్జెట్ చిత్రాలని చెప్పుకుంటున్న జవాన్ పఠాన్ బడ్జెట్లను బ్రేక్ చేసిందట పఠాన్ 250 కోట్లు జవాన్ 300 కోట్లతో రూపొందించినట్లు బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నమాట నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న కింగ్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాలో మొత్తం 6 భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతున్నాయట అందులో 3 రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నాడట హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో 6th టైం జోడీ కడుతుంది దీపిక పదుకొనే వీరి కాంబోలో తెరకెక్కిన ఓం శాంతి ఓం హ్యాపీ న్యూ ఇయర్ చెన్నై ఎక్స్ప్రెస్ పఠాన్ జవాన్ మంచి హిట్స్ అందుకున్నాయి కింగ్ సినిమాను షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ తో పాటు మార్లీ ఫిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి తొలుత ఈ సినిమాను షారుఖ్ గెస్ట్ అపీరెన్స్ తో సరిపెట్టేద్దామనుకున్నాడు అది కూడా సుజయ్ ఘోష్ దర్శకత్వంలో బడ్జెట్ కూడా 150 కోట్లు అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి షారుఖ్ లీడ్ అయ్యి హీరోయిన్ గా దీపిక పదుకొనేతో పాటు స్టార్ కాస్ట్ వచ్చి చేరారు బడ్జెట్ తడిసి మోపడైందట మొత్తానికి 350 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ 2-3 ప్రాజెక్ట్స్ తో బిజీ మీనాక్షి కూడా 2 ఫిల్మ్స్ లోడింగ్ చేస్తోంది మరి భాగ్యం సంగతి ఏంటి తెలుగులో ఐశ్వర్య రాజేష్ సినిమాలు చేస్తుందా కోలీవుడ్ కే పరిమితం అవుతుందా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి నటించిన ఈ ఫిల్మ్ క్రింజ్ కామెడీతో కితకితలు పెట్టించి మాస్ క్లాస్ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించుకుంది 300 కోట్లను వెనకేసుకుంది వెంకీ ఐశ్వర్య మీను మధ్య ఫన్నీ ఇన్సిడెంట్స్ బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్ అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు మీనాక్షి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చైతు 24 చేస్తోంది మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి తన నుంచి సినిమా వచ్చి 10 నెలలు అవుతున్నా అమ్మడి ఇప్పుడేం చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఐశ్వర్య రాజేష్ తన స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేసింది బావా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరోవైపు గడుసు పెళ్ళాంగా బాగా ఎంటర్టైన్ చేసింది కెరియర్ ని పనంగా పెట్టి 4 పిల్లల తల్లిగా కనిపించింది ఈ సక్సెస్ తో ఐశ్వర్యకు ఆఫర్స్ మాత్రం రావట్లేదు ఎట్టకేలకు ఈ మధ్య ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్ నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ కి ఓకే చెప్పింది రీసెంట్ గా ఈ మూవీ పూజ కూడా చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీగా ఉంది భరత్ దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతోనే
ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. శివం భజే సినిమాను నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను నిర్మిస్తోంది. మసూదతో పాటు రీసెంట్ గా హిట్ టాక్ తెచ్చుకున్న ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ మరోసారి భాగ్యంతో జోడీగా కనిపించబోతున్నాడు. ఈ ఇద్దరు టక్ జగదీష్ లో జంటగా కనిపించారు. తెలుగులో ఈ నయా ప్రాజెక్ట్ తో పాటు తమిళంలో 3 మూవీస్, కన్నడలో ఉత్తరాఖండతో ఎంట్రీ ఇస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ ని తమ అందాలతో షేక్ చేసిన నార్త్ బ్యూటీస్ టబు, రవీనా టాండన్ ప్రెజెంట్ మదర్ రోల్స్ కి షిఫ్ట్ అయినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. యంగ్ హీరోయిన్స్ ని తలదన్నే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న ఈ సీనియర్ భామలు చార్నెల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ తీసుకుంటున్నారు. ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90s లో కుర్రాళ్ళ క్రష్ గా మారిన భామలు 50 క్రాస్ అయినా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోస్ కి పోటీగా నిలుస్తున్నారు. తల్లి రోల్స్ కి షిఫ్ట్ అయినా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్ గా ఆఫర్స్ ని కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీస్ కి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరు చార్నెల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కూలీ నెంబర్ 1 తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టబు తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే రోల్సే చేసింది. సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోస్ తో జోడీ కట్టింది. పాండురంగడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అలా వైకుంఠపురంతో మదర్ రోల్స్ లో పలకరించిన టబు మళ్ళీ 5 years గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. అలాగే నాగ్ 100 మూవీలోనూ నటించబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది. రథసారథితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవీనా టాండన్ బంగారు బుల్లోడు చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఫింగర్ టిప్స్ పై లెక్కించగలిగేంత సినిమాలే చేసినా బాలయ్య భామగా గుర్తుండిపోయింది. పాండవులు 9 తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడని రమిక సేన్ నెక్స్ట్ పీఎం మోదీ బయోపిక్ మా వందేతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పీఎం మోదీ మదర్ హీరాబెన్ రోల్లో మెరవబోతోంది. అలాగే సూర్య 46 లో కీ రోల్ ప్లే చేస్తోంది రవీనా. 50+ లో కూడా ఆఫర్స్ ని కొల్లగొడుతూ సీనియర్ భామలకి ఓ దారి చూపిస్తున్నారు ఈ యాక్టర్స్. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి కింగ్డమ్ మరో ఝలక్ ఇచ్చింది. అయినా సరే నెక్స్ట్ మూవీ లోడ్ చేసేశాడు. రవితేజ మాస్ జాతర రిజల్ట్ తేలకుండానే మరో మూవీ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. వాట్ అబౌట్ నితిన్? గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు రవితేజ, విజయ్ దేవరకొండ, నితిన్. ఈ ఏడాదైనా లెక్కలు సరిచేస్తారు అనుకుంటే ముగ్గురు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ మాస్ జాతరతో ఈసారి హిట్ కొట్టడం పక్కా అనుకున్నారు. ఖాకీ షర్ట్ సెంటిమెంట్ కూడా తోడైంది. కానీ కథలో దమ్ము లేనప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదని ప్రూవ్ చేసింది బొమ్మ. మాస్ జాతర ఎప్పుడో రావాల్సింది, కానీ లేట్ అయింది. ఈ గ్యాప్ ఇవ్వడం ఎందుకులే అనుకున్న రవితేజ వెంటనే భర్త మహాశయులకి విజ్ఞప్తిని లైన్లో పెట్టేశాడు. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. సో ఫ్లాప్ ని ఓ హిట్ తో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవే కాదు, మరో 2-3 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. టాక్సీవాలా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఎలా ఉంటుందో చూడని విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో గట్టిగా కొట్టాలి అనుకున్నాడు. కానీ కొట్టలేకపోయాడు. బొమ్మ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. అయితేనే నెక్స్ట్ రౌడీ జనార్దన్ ను లైన్ లో పెట్టేశాడు. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ ఫిల్మ్ ఉండనే ఉంది. మరి నితిన్ సంగతేంటి? నితిన్ ఒక్క సినిమా హిట్ పడేలోపు 5-6 సినిమా ఫ్లాపులు పడుతుండడం సహజం. పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. కానీ ఈసారి ఎందుకో డైలమాలో పడిపోతున్నాడు. ఈ ఏడాది వచ్చి డిజాస్టర్స్ గా మారిన రాబిన్ హుడ్, తమ్ముడు తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు. కమిట్ అయిన ఎల్లమ్మను కూడా వదులుకున్నాడు. విక్రమ్ కే కుమార్, శ్రీను వైట్లతో వర్క్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ ఎక్కడా పట్టాలెక్కిన దాఖలా లేవు. మరి నితిన్ ఎవరితో వర్క్ చేయబోతున్నాడు? కంబ్యాక్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చి సాలిడ్ స్టోరీతో వస్తాడేమో. లెట్స్ వెయిట్. సో చూసారు కదా, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.